ఈ వీడియోలో ఇంకొక హెల్తీ కాంబో రెసిపీస్ చూపిస్తాను. దీనికి కావాల్సినవి స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కుకింగ్ ఆయిల్ కొద్దిగా వేసుకొని, నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేయట్లేదండి, కొద్దిగానే వేశాను. అలాగే కొన్ని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని లైట్గా వేగిన తర్వాత నేను ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ ముక్కలను కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. అలాగే ఎక్కువసేపు వేగనివ్వకూడదండి. నేను ముందుగానే 4 పెద్ద బీట్రూట్లు కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగా, వాటిని కూడా వేసి వేపుకోవాలి. ఈ బీట్రూట్ ఫ్రై కోసం నేను ఎక్కువ ఆయిల్ వేయట్లేదండి. నేను నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నాను కాబట్టి స్టవ్ తగ్గించేసి మూత పెట్టుకొని కుక్ చేస్తే ఆవిరికి బీట్రూట్ కుక్ అవుతుంది. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. బీట్రూట్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఎక్కువ పెట్టుకోవద్దండి. స్టవ్ ఎక్కువ పెట్టడం వల్ల బీట్రూట్ మాడిపోతుందండి. అందుకనే సిమ్లోనే ఉంచాలి స్టవ్ ఎప్పుడు. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మూతని ఊరికే తీసి కలుపుతూ ఉండకూడదండి. మూత వెంటనే తీస్తే ఆవిరి పట్టదు. ఆవిరి పట్టకపోతే ముక్క ఉడకదు. అలాగే ఎక్కువసేపు కూడా మూత పెట్టేసి వదిలేయకూడదు. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. నేను 80% వరకు బీట్రూట్ని కుక్ చేశానండి. ఒకవేళ మీకు బీట్రూట్ ఎక్కువసేపు ఉడకాలి అని అనుకుంటే స్టవ్ తగ్గించేసి సేమ్ ప్రాసెస్ ఎక్కువసేపు చేయడం వల్ల ముక్క ఉడికిపోతుందండి. నేను చివరిగా కొబ్బరి పొడి వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిస్తాను. నేను ఆయిల్ ఎక్కువ యూస్ చేయకుండా సిమ్లోనే పెట్టి ఈ ఫ్రై చేస్తానండి. నేను ఈ ఫ్రై అయ్యేటప్పుడు మీరు ఇంకొక స్టవ్ మీద ఇంకొక కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, బీట్రూట్ కుక్ అయింది. ఇప్పుడు మనం ఇంకొక కర్రీ కోసం స్టవ్ మీద కుక్కర్ తీసుకున్నాను నేను. దీనిలో కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకొని వేగిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు ముక్కలు వేసిన తర్వాత కరివేపాకు వేసి వేపుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటో ముక్కలను వేసి కలుపుతున్నానండి. టమాటో ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. నేను ఈ కర్రీ కోసం చిన్న సైజు సొరకాయ కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని ఒక స్పూను కారం, ధనియాల పొడి 1/2 స్పూను, అలాగే సరిపడిన ఉప్పు వేసి కుక్కర్ మూతను పైనుంచి పెడుతున్నానండి. నేను ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఒకసారి కర్రీని కలుపుకొని నేను
చిన్న సైజు గ్లాస్తో నీళ్ళను వేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని నేను ఈ కర్రీని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించానండి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్ మూత తీసుకొని నేను ఒక 3 నిమిషాలు స్టవ్ ముట్టించి కర్రీని కుక్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు ఈ కర్రీని కుక్కర్లోనే చేస్తానండి, చాలా త్వరగా అయిపోతుంది. కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా కూడా 2-3 నిమిషాలు మనం స్టవ్ ముట్టించి ఉడకనిస్తే కరెక్ట్గా అవుతుందండి కర్రీ. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పెరుగుని రెడీ చేసుకుందాము. ఒక బౌల్లో పెరుగు తీసుకొని దీనిలో కొద్దిగా జీలకర్ర పొడి, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను దీనికోసం సగం కీరాని కట్ చేసి పెట్టుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా. ఇది కూడా వేసుకొని కలుపుకుంటే పెరుగు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్ కోసం స్టవ్ మీద పార్టీషన్స్ ఉన్న ప్యాన్ని తీసుకున్నాను. దీనిలో కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసుకొని నేను ఇక్కడ 2 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే ఎగ్స్ మాడిపోతాయి. ఒకవేళ ప్యాన్ లేకపోయినట్టయితే బాయిల్డ్ ఎగ్స్ కానీ ఆమ్లెట్ కానీ ఈ కాంబోలో యూజ్ చేయొచ్చు. మీరు వెజిటేరియన్స్ అయితే పన్నీర్ని కానీ అవకాడోని కానీ యూజ్ చేయండి. ఎగ్ కొంచెం ఉడికిన తర్వాత దీనిపైన మిరియాల పొడి, ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత స్పూన్తో ఇంకొక వైపు కూడా తిప్పి వేయించుకోవాలి. నేను ఇంకా వెజ్ కాంబోస్, నాన్ వెజ్ కాంబోస్ మీకు షేర్ చేస్తాను. ఎగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ డిషెస్ అన్నీ మనం ప్లేట్లోకి అరేంజ్ చేసుకోవాలి. చూడండి, హెల్తీ కాంబో రెడీ అయిపోయింది. నేను కిన్వా యూస్ చేస్తున్నాను, మీరు బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ కానీ యూస్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుజీస్ భోజన కథలు.